ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఈ పాటంటే కావ్యకి చాలా ఇష్టం అక్క. నేను పాడితే తనందుకునేది. చెల్లిని భుజాన వేసుకుని అమ్మలాగా లాలించేది. శ్రావ్యకి గుర్తుందో లేదో గాని కావ్య మాత్రం ఈ పాట ఒక పాఠంలాగా రోజు పాడుకునేది. ఈ కన్నతల్లిని గుర్తుపట్టాలంటే ఈ అమ్మ పాడిన జోలపాటే గుర్తు. నేను తప్ప ఏ అమ్మ పాడలేని పాటిది. చదివింది 5వ తరగతి అయినా నా బిడ్డల కోసం ప్రేమతో ఈ పాటను రాసుకున్నా కదా కావ్య. నీకు నేను గుర్తున్నా, నా పాట గుర్తున్నా, ఆ పాట ఎప్పుడు పాడినా నువ్వు లక్షల మందిలో ఉన్నా నేను నిన్ను గుర్తుపట్టగలను, నువ్వు నన్ను గుర్తుపట్టగలవు. అసలు ఈ తల్లి మీకు గుర్తుందా అమ్మా? 5 ఏళ్ల పాప ఎన్నేళ్లవుతుంది. మెల్లగా మర్చిపోయి ఉంటుంది శారదా. పర్వాలేదు, అక్క చెల్లెళ్ళను ఒకచోట చేర్చాను కదా, అది చాలు. కావ్య, నీ మేనత్త మాధవి దృష్టి మీ మీద పడకూడదు. ఒకవేళ మీ ఆచూకీ తెలుసుకుంది అంటే మీ ఇద్దరికీ ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి నీ చెల్లిని కాపాడుకునే బాధ్యత నీదేనమ్మా. శ్రావ్యకి నువ్వే రక్ష. కన్న తల్లివి, నువ్వే కనిపెట్టలేకపోయావు. మీ వదిన నీ బిడ్డల్ని సరిగ్గా చూడని కూడా చూడలేదు కదా, ఎలా గుర్తుపడుతుంది? అవునక్క, నేనంత దూరం ఆలోచించలేదు. నా బిడ్డల్ని మా వదిన గుర్తుపట్టడం అసాధ్యం. ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తోంది. వాళ్ళిద్దరికీ ఏ దిష్టి తగలకుండా పూసల దండలు వేశానక్క. నా బిడ్డలు క్షేమంగా ఉంటారు, అది చాలు నాకు. నీ బాధను ఆ దేవుడు చూసి తొందరగా మీ ముగ్గురిని ఒక్కచోట చేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శారదా. అయ్యో, అలా జరగకూడదక్క. మేము ముగ్గురం ఒకే చోట ఉండకూడదు. ఫలానా వాళ్ళు మా పిల్లలని తెలిసిన మరుక్షణం మా వదిన వాళ్ళని చంపేస్తుందని భయంగా ఉంది. వాళ్ళ ఆచూకీ నాకు మాత్రమే తెలియాలి. దూరం నుంచి చూసి నేను వాళ్ళకి దూరం అయిపోవాలి, అంతే అక్క. తథాస్తు. అమ్మగా ఆలోచించి బిడ్డల క్షేమం కోరావు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఏడవకు శారదా. రేపు పెద్దమ్మ బస్తీలో ఉన్న పెద్దమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టాలని అనుకుంటున్నాను. అది నీకోసమే. ఇక నుంచి ప్రతి శుక్రవారం తనకో దండం, ఒక కొబ్బరికాయ. ఆషాఢ బోనాలు మొదలవుతున్నాయి కదా, ఈ మాసంలో మొక్కుకుంటే మనసులోని కోరికలు తీరుతాయంట. శారదా, ఎందుకు నవ్వుతున్నావు? నా బాధ నిన్ను ఎంతగా మార్చేసింది కదక్కా. సరే, నేను కూడా రేపు పెద్దమ్మ తల్లికి పొంగలి నైవేద్యం వండి పెడతాను. అమ్మా పెద్దమ్మ తల్లి, పూజలంటే ఇష్టం లేని దాన్ని. ఇదిగో మా శారద కోసం నీ గుడికొస్తున్నాను. నా పూజల్లో తప్పులున్నా నువ్వు మన్నించాలి. నువ్వు పడుకో, నేను వెళ్తాను. చూసారా కావ్య, శ్రావ్య, మీ జలజత్త రౌడీరాండ్లా ఉండేది మీ వల్ల మెల్లగా మారుతోంది. తను మొక్కుని మన్నించి పెద్దమ్మ తల్లి ఆశీర్వదించాలి. మిమ్మల్ని నన్ను ఒక్కసారైనా కలపాలి, అంతే. అంతకంటే నాకు పెద్ద కోరికలేమీ లేవు. ఎవరు నన్ను కావ్య కావ్య అని
నుంచి ఏం లాభమయ్యా? నన్ను క్షమించు రమణమ్మ. కావ్యని నా చేతుల్లో తెచ్చిపెట్టినప్పుడు నేను చాలా సంబరపడ్డాను. కానీ నువ్వు తనని ఏ తల్లి దగ్గర నుంచి దోచుకొచ్చావో, లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా కాపాడుకొచ్చావో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. లేదు లేదు, నా బిడ్డ విషయంలో నేను ఎప్పుడు అబద్ధం చెప్పను రావణమ్మా. అవునక్క, బావ కావ్య విషయంలో అలా చేయలేదు. నేనే సాక్ష్యం. రావణమ్మా, నా జ్యోతి నిన్ను పాట పాడమన్నప్పుడు నా గుండె ఆగినంత పనైంది. బావా, అక్క పాట పాడకపోయుంటే నిజంగానే గుండె ఆగిపోయేది. రావణమ్మా, చాలా మంచి పని చేసావు. జ్యోతికి ఇష్టమైన జోలపాట పాడావు. అవును, ఆ పాట జానపదమా? అప్పుడప్పుడు రేడియోలో వస్తుంటుందా? కాదు, ఇది రేడియోలో వచ్చే పాట కాదయ్యా. కావ్య కన్న తల్లి నేర్పించిన జోల పాట. అవును రావణమ్మా, జ్యోతి వాళ్ళ అమ్మ పాడిన పాట నీకెలా తెలుసు? బిడ్డని నువ్వెత్తుకొచ్చిన కొత్తలో అదే పాట పాడుతూ ఉండేది కదయ్యా. చిన్నప్పుడు తలకి గాయమై గతం మర్చిపోయినా ఆ పాట మాత్రం బాగా గుర్తుపెట్టుకుంది. రోజు పదే పదే పాడుతూ ఉండేది. నాకు ఈ పాట తలలో దూరిపోయి బిడ్డకి వంత పాడేదాన్ని. కొన్నాళ్లకు మెల్లిగా తను మర్చిపోయింది, నేను మర్చిపోయాను. కానీ ఇప్పుడు ఈనాళ్లకు తన తలకి దెబ్బ తగిలి మళ్ళీ ఇలా గుర్తొస్తుందని నేను కలలో కూడా అనుకోలేదయ్యా. అదృష్టం బాగుండి నీకు ఆ పాట గుర్తొచ్చింది. లేదంటే బిడ్డకి మన మీద అనుమానం వచ్చుండేది. అట్టా జరిగితే మాత్రం ఈ తల్లికి ఊపిరాగిపోతుందయ్యా. రావణమ్మా, అక్క, ఏంటో మాటలు? నువ్వు పాట పాడావు కదా, బుజ్జమ్మకి ఇంక అనుమానమే రాదు. ఇవాళ నుంచి మనం తప్ప తనకెవ్వరు గుర్తుండరు. రమణమ్మ నోట్ల నుంచి వచ్చినా నాకెందుకు నమ్మబుద్ధి కావటం లేదు. అసలు చదివే రాని రమణమ్మ అంత చక్కగా ఎలా పాడగలదు? కలలో కనిపించిన మనిషికి రమణమ్మకి పోలికే లేదు. అయినా రమణమ్మకి ఈ పాట ఎలా తెలుసు? నాకేం గుర్తు రావట్లేదు. రమణమ్మ చెప్పింది అబద్ధమైతే నా కలలో మసక మసకగా కనిపించే ఆవిడెవరు? నాకు ఆవిడకి ఏంటి సంబంధం? అమ్మ గుర్తుకొస్తుంది కదా తల్లి. నా సమస్యకి పరిష్కారం మాత్రం ఆ శారద చావే. అది దాని పిల్లలు అంతమైతేనే నా పగ తీరుతుందిరా. అన్నా, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నా?